ఈ సంవత్సరము అక్టోబర్ 2వ తేదీన బుధవారం నాడు మహాలయ అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం దాదాపు 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడికి అడ్డంగా వచ్చినప్పుడు ఒక రింగు మాదిరిగా సూర్యుడు కనిపిస్తాడు. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. సూర్యగ్రహణం ఇండియాలో కనిపిస్తుందా అంటే ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత కాలం నాడు ఏర్పడిందని, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందని చెప్తున్నారు. కనుక ఈ సూర్యగ్రహణము చాలా శక్తివంతమైనది, ప్రభావవంతమైనది అని చెప్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ మీదకి వచ్చినప్పుడు లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు, అంటే అడ్డుపడతాడు. దీనివల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రేపు ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. సూర్యగ్రహణం సమయం ఇదే. ఎందుకంటే భారతదేశంలో సూర్యగ్రహణ కాలం రాత్రి కావడంతో ఇది కనిపించదు. ఇది రాత్రి 9:13 ప్రారంభమై గురువారము తెల్లవారుజామున 3:17 కొనసాగుతుంది. అంటే దాదాపు 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు ఏర్పడిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అలాగే కొడుకులు ఉన్నవారు ఈ మహాలయ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే చేస్తామో అది మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మహాలయ అమావాస్య మనం పిల్లలకు దృష్టిని తీస్తే కనుక అది కూడా ఈ విధంగా దృష్టిని తీస్తే కనుక వారి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. దీనికోసం మనము ఒక నిమ్మకాయను తీసుకోవాలి. దాన్ని 2 భాగాలుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమను అద్దాలి. ఈ విధంగా పసుపు కుంకుమతో అద్దినటువంటి ఈ నిమ్మకాయను పెద్దలను తమ ఎడమ చేతిలోనికి తీసుకొని పిల్లలకు సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసేసి ఈ నిమ్మకాయలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పాడవేసి కాళ్ళు చేతులు కడుక్కొని పిల్లలను ఇంటిలోనికి తీసుకొని రావాలి. దీన్ని మనం ప్రధాన సింహద్వారం వద్ద చేయాలి. ఈ విధంగా పిల్లలకు దిష్టి తీయడం ద్వారా వారి భవిష్యత్ అనేది దివ్యంగా ఉంటుంది.